ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులున్నాయి. గత 2 నెలల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉంది. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న లక్ష్మి గత 2 రోజులుగా మీడియాలో కనిపిస్తుండటంతో మాటు వేసి పట్టుకున్నారు రాజస్థాన్ పోలీసులు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులున్నాయి. గత 2 ఏళ్ల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉంది. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న లక్ష్మి గత 2 రోజులుగా మీడియాలో కనిపిస్తుండటంతో మాటు వేసి పట్టుకున్నారు రాజస్థాన్ పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, కిలాడి లేడీ లక్ష్మిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమెను ఎక్కడికి తరలిస్తున్నారు? పూర్తి వివరాలేంటి? ఇప్పటికే తీసుకుంటే దాదాపు 4 రోజుల వరకు ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి టాపిక్ గా సరిపోయింది. ఏదైతే తిరుపతికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఉన్నాడో, ఇతని పైన లక్ష్మీ అనేటువంటి మహిళ పలు ఆరోపణలు చేసింది. తను దాదాపు కొన్ని సంవత్సరాలుగా తనకు అన్యాయం చేశాడని, ద్రోహం చేశాడనేటువంటి నేపథ్యంలో కొన్ని ఎవిడెన్స్, వాయిస్ రికార్డ్స్, అలాగే వీడియో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీ దగ్గరికి, తిరుపతి జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అలాగే కిరణ్ దానికి సంబంధించి గతంలోనే పూర్తిగా ఏవైతే మా ఇద్దరి మధ్య లావాదేవీలు ఉన్నాయో దీనికి పూర్తిగా మేము అన్ని విధాలు రాసుకుని ఒప్పుదల విడిపోయామని కూడా తెలపడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆమె ఖచ్చితంగా తను అదుపులో తీసుకోవాలా, అలాగే నాకు రావాల్సినటువంటి 1,20,00,000 డబ్బులు రావాలని, తన వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణాపాయ స్థితి కూడా ఉందని, తమను వెంటనే పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే ఇంకా కూటమి ప్రభుత్వము కాపాడాలనేటువంటి నేపథ్యంలో పలు రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసినటువంటి బాధితురాలుగా చెప్పుకున్నటువంటి లక్ష్మి మాట్లాడి దాదాపు 1 గంట పాటు అక్కడే మీడియాతో మాట్లాడడం జరిగింది. అనంతరము ఒక్కసారిగా తనకు సంబంధించి ఇప్పటికే ఒక ఆన్లైన్ చీటింగ్ కేసు జైపూర్ లో నమోదైందని, ఆ యొక్క నమోదైనటువంటి కేసులో ప్రధానమైన ముద్దాయిగా ఈ యొక్క లక్ష్మి ముందునడంతో, అయితే ఈ యొక్క హాట్ టాపిక్ ఏదైతే వైరల్ అయ్యి సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ లో లక్ష్మి ఈ యొక్క చిత్రాన్ని విజువల్స్ రూపంలో చూడడంతో వాళ్ళు వెంటనే ఇక్కడ ఉందని తెలుసుకుని మాట్లాడారు. అయితే తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉండడంతోనే వెంటనే ఆమెను అదుపులో తీసుకున్నారు. కానీ అక్కడి నుంచి జైపూర్ నుంచి వచ్చినటువంటి పోలీసులు అడిగినప్పటికీ ఒక ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన ముద్దాయిగా కూడా తెలిపి వెంటనే అక్కడి నుంచి ఇన్నోవా వాహనాలు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. లక్ష్మిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులున్నాయి. గత 2 ఏళ్ల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉంది. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న లక్ష్మి గత 2 రోజులుగా మీడియాలో కనిపిస్తుండటంతో మాటు వేసి పట్టుకున్నారు రాజస్థాన్ పోలీసులు.